సృష్టి ఆరంభానికి ముందున్న కాలం. ఆ సమయంలో ఏమీ లేదు. అది వెలుగు కాదు, చీకటి కాదు, శబ్దం కాదు, నిశ్శబ్దం కాదు. అది ఒక అనంతమైన శూన్యం మాత్రమే. ఆ శూన్యంలో ఒక సూక్ష్మ కంపనం మొదలైంది. అది సృష్టి తొలి సంకేతం. ఆ అనంత చీకటిలో ఒక చిన్న స్వర్ణకిరణం మెరిసింది. ఆ కాంతి క్రమంగా విస్తరించింది. అది సాధారణ జ్యోతి కాదు, అది పరమతత్వం యొక్క ప్రకాశం. ఆ జ్యోతి నుంచి ఆదిశక్తి అవతరించింది. సర్వశక్తుల మూలం, జగత్తుకు జనని. ఆమె సంకల్పమే సృష్టి ప్రారంభం. ఆమె సంకల్పంతో విశ్వజలాలు ఏర్పడ్డాయి. ఆ అనంత జలాల మధ్యలో ఒక దివ్య కమలం వికసించింది. ఆ కమలం సృష్టి గర్భంలా నిలిచింది. ఆ కమలం మధ్య నుంచి 4 తలలతో వేదస్వరంతో ఒక దివ్య పురుషుడవతరించాడు. అతడే బ్రహ్మదేవుడు, సృష్టికర్త. బ్రహ్మ తన సంకల్పంతో నక్షత్రాలను సృష్టించాడు, గ్రహాలను రూపొందించాడు, భూమిని ఆకారంలోకి తెచ్చాడు. ప్రకృతి శ్వాస మొదలైంది. కాలం తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అదే సమయంలో విశ్వసముద్రంపై మరొక దివ్య రూపం ప్రత్యక్షమైంది. ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటూ నీలి కాంతితో ప్రకాశిస్తూ మహావిష్ణువు అవతరించాడు. అతని బాధ్యత సృష్టిని కాపాడటం, ధర్మాన్ని నిలబెట్టడం, విశ్వంలో సమతౌల్యాన్ని కాపాడటం. అంతలో విశ్వాంతరాల్లో ఒక అగ్ని జ్వాల రగిలింది. ఆ అగ్ని నుంచి త్రినేత్రుడు, జటాజూటధారి, గంగాధరుడు, మహాదేవుడు అవతరించాడు. అతడే శివుడు. సమయం వచ్చినప్పుడు లయను ప్రసాదించే మహాశక్తి. అతని జటల్లో గంగ ప్రవహించింది. అతని ధ్యానం విశ్వాన్ని ఆవహించింది. తాండవం ద్వారా కాలాన్ని నియంత్రించాడు. ఇలా సృష్టి, స్థితి, లయ అనే 3 తత్వాలు రూపుదిద్దుకున్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులుగా స్థిరపడ్డారు. కాని వీరంతా వేరువేరు కాదు, ఒకే పరబ్రహ్మ తత్వంలోని 3 రూపాలు మాత్రమే. ఆదిశక్తి తన విభిన్న రూపాల్లో ప్రపంచానికి దర్శనమిచ్చింది. లక్ష్మిగా ఐశ్వర్యాన్ని ప్రసాదించింది, సరస్వతిగా జ్ఞానాన్ని అందించింది, పార్వతిగా శివుని శక్తిగా నిలిచింది. శక్తి లేకుండా శివుడు శవం, లక్ష్మి లేకుండా విష్ణువు సంపూర్ణుడు కాదు, సరస్వతి లేకుండా బ్రహ్మ సృష్టి చెయ్యలేడు. బ్రహ్మ మానవులను సృష్టించాడు, వారికి జ్ఞానమిచ్చాడు, వేద మార్గాన్ని చూపించాడు. విష్ణువు ఋషులను ఆశీర్వదించాడు, ధర్మాన్ని స్థాపించాడు. కాలచక్రం నిరంతరం తిరుగుతూ ఉంది. విశ్వం విస్తరిస్తోంది, నక్షత్రాలు జన్మిస్తున్నాయి, జీవం పుడుతోంది, జీవం లయమవుతోంది. సమయం వచ్చినప్పుడు అన్నీ అగ్నిలో లయమవుతాయి. కానీ అది అంతం కాదు, అది మరో ఆరంభానికి ఆహ్వానం. మళ్ళీ శూన్యం, మళ్ళీ ఒక సూక్ష్మ కాంతి, మళ్ళీ సృష్టి ప్రారంభం. ఇదే విశ్వరహస్యం, ఇదే సనాతన సత్యం. సృష్టి, స్థితి, లయ, మళ్ళీ సృష్టి. ఈ అనంత చక్రం ఎప్పటికీ ఆగదు.